అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే అసలు అహంకారం అంటే ఏంటి? అహంకారం అని మనం ఒక ఒక వ్యక్తి అహంకారంగా ఉన్నాడు, లేకపోతే ఇతనిలో అహంకారం ఉంది అనే విషయం మనకెలా తెలుస్తుంది? ఒక అహంకారి ఎలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని మనం ఇప్పుడు విందామండి. అహంకారం అంటే మనిషి తనలో ఒక ఒక పద్ధతిలో తను వెళ్తూ ఉంటాడు. తన మాట కాదంటే అహంకార పడడం మనం అంటే చూస్తూ ఉంటాం. ఎవరైనా కొంచెం ర్యాష్‌గా మాట్లాడితే అది అతనికి అహంకారం. చూసావా చాలా అహంకారంగా మాట్లాడుతున్నాడు. తన అహం మీద దెబ్బ పడింది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అంటాం. కాదండి. అహంకారం అనేది దాన్ని అహంకారం అనరు. దాన్ని కొంచెం ఈగోయిస్ట్ తనం అంటారు. అంటే మన ఈగో హర్ట్ అయింది. ఈగోకి, అహంకారానికి చాలా తేడా ఉంది. అహంకారం అనేది మనం ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం ఒక పనిని చేయగలం అని చెప్పడం ఒక పద్ధతి. నేను ఈ పని చేస్తాను అనేది ఒక పద్ధతి. నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. అంటే తన తన స్థాయికి మించి ఒక వ్యక్తి నేను ఈ పని చెయ్యగలను అని అంటే అది అహంకారం అవుతుంది. ఆ అహంకారం అసలు ఎందుకొస్తుంది? మనిషిలో ఆ అహంకారం ఎందుకు ప్రవేశిస్తుంది అంటే, పూర్వం రోజుల్లో ఇది బాగా ఒక ఉన్నత స్థాయిలో, ఒక పెద్ద కుటుంబంలో వాళ్ళకి అలా కనిపించేవారు. అహంకారంగా ఉండేటట్టుగా కనిపించేవారు. దానికి బీజం ఎక్కడ పడింది అనంటే, ఇళ్లల్లో పెద్దవాళ్ళు మాటల్లోనే ఈ అహంకార బీజం అనేది మనం వేసామండి తెలియకుండానే. ఎలా అంటే, మగపిల్లాడు ఏదన్నా చిన్న పని చేస్తూ, ఆడుకుంటూ వాడి చెల్లెలు ఏదమన్నా చేద్దామని వెళ్ళేసరికి చెల్లెలో, తమ్ముడో ఎవరో ఒకళ్ళు వెంబడే పెద్దవాళ్ళు "నువ్వది చేయలేవు. వాడైతే చేయగలుగుతాడు." అంటే తనకి మనకు తెలియకుండానే మన పిల్లల్లో మనసుల్లో మనం అహంకారం అనే బీజాన్ని వేసేసాం. ప్రతి తల్లి, తండ్రి పిల్లల మనసుల్లో ఆ అహంకారం అనే బీజాన్ని వేసేసాం. ఎలా వేసాము అనంటే, "నువ్వు చేయలేవు. నువ్వు ఆడపిల్లవి. లేకపోతే నువ్వు చిన్నవాడివి. నువ్వు చేయలేవు. అన్నయ్య అయితే చేయగలడు." అంటే మనం ఏమనుకున్నాము అంటే వాడిలో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నాము. వాడు చేయగలిగిన శక్తిని వాడు గమనించేలాగా చేస్తున్నాము అనుకున్నాం అది. దాని పర్యవసానం ఏమైంది అనంటే అది అహంకారంగా మారింది. అహంకారంగా మారి ఇప్పటి జనరేషన్ పిల్లలు అంటే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఒక 10, 15 సంవత్సరాల క్రితంది నేను చెప్పేది. ఏమైపోయింది? నేనే చేయగలను. నేను చేయగలను అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళిపోయినాయి. ఏ పనైనా నేను చేయగలను. ఒక డ్రైవింగ్ తీసుకుంటాడు. నార్మల్‌గా ఒక మనిషి మాక్సిమం వెళ్తే 80 స్పీడ్‌లో, 90 స్పీడ్‌లో వెళ్తే అది పర్వాలేదు. అది స్పీడ్. మామూలుగా మనం అనుకునే గమ్యస్థానానికి మనం అనుకున్న లెవెల్‌లో చేరగలుగుతాం. కానీ ఎప్పుడైతే అహంకారం ప్రవేశించిందో ఆ మనిషిలో ఏం చేస్తాడు? 120 స్పీడ్ వెళ్తాడు. లేతే 150 స్పీడ్ వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే అహంకారం. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. నేను చెయ్యగలను. మంచిది. చేయగలవు. కానీ ఏదన్నా పొరపాటున అక్కడ నువ్వు కాని పరిస్థితుల్లో ఆ సమయం నీది కానప్పుడు, ఆ ఘడియ నీది కానప్పుడు జరిగే విపత్తర పరిణామం ఏదైతే ఉందో అది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. ఒక్క దైవం చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం మనం చూస్తున్నాం ఇవాల్టి రోజుల్లో బాగా ప్రయాణాల్లో ఇది బాగా అబ్జర్వ్ చేస్తున్నామండి మనం. ఇట్లా అహంకారం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందనంటే, అతని అది ప్రతి చర్యలోనూ ఆ అహంకారం కనిపిస్తుంది. ఇతను అహంకార పడుతున్నాడు, లేకపోతే ఈమె అహంకార పడుతోంది అనేది ఆ పెంపకంతో పాటు ఇది విచిత్రం ఏమైందంటే ఇప్పటి రోజుల్లో అండి, ఈ విచిత్రం ఇంకా ఎంతటి వెర్రి తలలు వేసిందంటే, తల్లిదండ్రుల ప్రవర్తన గూడా అలాగే ఉంటోంది. తల్లిదండ్రుల ప్రవర్తన గూడా మా పిల్లాడికేంటండి, మా పిల్లాడు మహారాజు. మా దగ్గర కోట్ల ఆస్తి ఉంది. ఇదంతా నేను ఈ ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళని మాత్రమే ఉద్దేశించి చెప్తున్నా అండి. ప్రతి తల్లిదండ్రులకి సంబంధం కాదిది. మాకేంటి, మేము మా మా లైఫ్ ఏంటి, మా లైఫ్ స్టైల్ ఏంటి అని ఆ భావన ఉన్న వాళ్ళు అందరూ గూడా పిల్లలకి చాలా చెడు చేస్తున్నారు. మీకు తెలియకుండానే పిల్లల్ని అహంకారభూరితంగా చేసి, నలుగురిలో వాళ్ళకి తిరగలేని స్థితిని వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ అహంకారము ఎంత పని చేస్తుంది? ఈ అహంకారం యొక్క పరాకాష్ట ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ దీంట్లో చెప్పుకుందామండి. నమస్కారం. నమస్తే.